నమస్కారం. ఈరోజు వరంగల్ అంటర్ రోడ్లోని గోల్డెన్ గార్డెన్లో కంపాస్ డిస్కౌంట్ 2024 కార్యక్రమంలో ఈ యొక్క సంవత్సరం చేసిన క్లబ్లకు అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. వారు ప్రతి క్లబ్ వైజ్గా పర్మనెంట్ బ్రాంచ్ చేసిన వారికి కానీ మెంబర్షిప్ కానీ వివిధ రకాల సేవలు అందించిన వారికి స్పెషల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో నెక్స్ట్ 2025 గవర్నర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దీనికి జిల్లా ఐఈసి మళ్ళీ ఇంటర్నేషనల్ వారి ఎలక్షన్ కమిటీ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఈ యొక్క గవర్నర్ పదవికి నేను అంగీకరిస్తున్నానని వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా 2025లో జిల్లా డిస్ట్రిక్ట్ని V101 జిల్లాని ఇంటర్నేషనల్లో ముందంజలో ఉంచడానికి నా శాయశక్తులకు కృషి చేస్తానని ప్రతి క్లబ్ వైజ్గా ఎవ్రీ మంత్ టార్గెట్స్ పెట్టి ఆ టార్గెట్స్ రీచ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ 25 డిస్కౌంట్లో అవార్డులు ప్రదానం చేస్తానని వాగ్దానం చేయాలని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. కిషోర్ వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సంస్థ ఆదేశానుసారం ఈరోజు డిస్టిక్ V101లో గంపా డిస్కాన్స్ అనే కాన్ఫరెన్స్ కార్యక్రమం ఈరోజు వరంగల్ గోల్డెన్ గార్డ్లో అతి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదా నాగేశ్వరరావు గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు విచ్చేశారు. వారి యొక్క ఆదేశానుసారంగా జిల్లా అంతటా కూడా చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించాం. అందులో భాగంగా వచ్చే 2020 సంవత్సరం గవర్నర్ ఎన్నిక కూడా చాలా చక్కగా ఎలక్షన్ ఆఫీసర్గా నిర్వహించారు. అందులో భాగంగా కూడా అన్ని కార్యక్రమాలు సద్వినియోగం జరిగినాయి అని తెలియజేస్తూ ఈ కాన్ఫరెన్స్ చైర్మన్ అయినటువంటి గార్లపాటి శ్రీనివాస్ గారు నేను ఈ కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి కార్యక్రమం అంతా ప్రశాంతంగా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్యవైశ్యులు సభ్యులుగా ఉందరూ సేవలు కులమత భేదాలు లేకుండా అందరికి అందించే కార్యక్రమము. అందులో ఇది ఒక 31 జిల్లా ఉంటే ఆ జిల్లాలో ఈ 101 ఒకటి మా వాసవి జిల్లాల పేరు 101, 102 ఇట్లా. తెలంగాణలో 1 లెవెల్ అంటారు, ఆంధ్రలో 2 లెవెల్, కర్ణాటక 3 లెవెల్, మహారాష్ట్ర 4 లెవెల్, తమిళనాడు 5 లెవెల్. ఇట్లా సుమారు 31 జిల్లా 1,00,000 మంది సభ్యులతో కొన్ని వందల వేల సేవలు అందించి కోట్ల సేవలు కూడా ఇప్పుడు పైకెచ్చాం. స్టార్టింగ్లో 1961లో కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు స్థాపించి కొన్ని వందల సేవలు చేశారు. ఆ విధంగా కొంతమంది ఇప్పుడు 1,00,000 మంది వాసవి వచ్చారు కాబట్టి కొన్ని కోట్ల సేవలు అందిస్తున్నాం. సమాజం మాకు ఏం చేస్తుంది కాదు, సమాజానికి ఏం చేయాలని ఆలోచించేది. మీ అందరికీ సమాజం తెలుసు. పత్రిక విలేకరులు మీకు చెప్పడం ఏంటంటే ఆర్యవైశ్యులు అంటేనే సేవా తత్పరులు, సేవలు చేస్తూ ఉంటారు. ఎవరికి అందరూ ఎవరికి ఆధారపడి సేవలు చేస్తుంటాం. దాదాపుగా ఆర్యవైశ్యులు స్థాపించడం వాసవి క్లబ్. ఇందులో ఈరోజు 101 అంటే వరంగల్ ఏరియా, హన్మకొండ ఏరియాలో కాన్ఫరెన్స్ ఇది. ఈ సంవత్సరం గవర్నర్ గారు ఏం సేవలు చేశారో సేవలు చేసిన వాళ్ళందరికీ కూడా ప్రశంసించి పత్రికలు ప్రశంసించి అవార్డ్స్ రూపం అంటే వాళ్ళు గుర్తింపు ఇస్తారు. దీనికి ఇంతమంది సేవలు చేసి ఎన్ని వేల కోట్లు సేవలు చేశాము. ఈ విధంగా 31 జిల్లాలో కూడా సేవలు అందించి దీన్ని మళ్ళీ మధురై తమిళనాడు ఐకాన్ ఉంటుంది. ఈ 31 జిల్లా మంది వాసవులంతా అక్కడ వస్తారు. 9 రాష్ట్రాల్లో ఉన్న వాసవులు అక్కడ వచ్చి రాష్ట్ర లెవెల్లో వివిధ రాష్ట్ర లెవెల్ ఎన్ని సేవలు చేసినామో అక్కడ రిపోర్ట్ ఇస్తుంది. దీనికి ఒక సిస్టమ్, క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంది. ఎలక్షన్ ప్రక్రియ కానీ ఏ ప్రక్రియ కానీ మాకు బైలా ఉంది. రాజ్యాంగం ప్రకారం నడుస్తాం. కొన్ని జెంటల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం కూడా నడుస్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారం నామినేషన్ ప్రక్రియ ఉంటుంది, నామినేషన్ ఇస్తారు, ఎలక్షన్ కమిటీ ఉంటుంది. తద్వారా మళ్ళీ యునానిమస్ కావాలి. పోటీలు అయితే పోటీ పట్టుకుంటే భేదాలు వస్తాయని యునానిమస్ ట్రై చేస్తే క్యాండిడేట్లు కూడా తమరు రాతపూర్వకంగా మేము సంతకాలు పెట్టి యునానిమస్ కార్డుకి సహకరిస్తామని ఇచ్చి తర్వాత కూడా జెంటల్మెన్ కూడా యునానిమస్ చేసుకుంటూ నడుస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యునానిమస్ చేసుకుంటారు. జిల్లాల గ్రూపులు ఎందుకని ఇక్కడ ఈస్ట్ ఆఫీస్ ఎలక్షన్ కమిటీ అంతా క్యాండిడేట్లను కూర్చోబెట్టి వాళ్ళతో రైటింగ్లో తీసుకొని యునానిమస్గా ప్రకటించడం జరిగింది. ఆ విషయంగా వచ్చారు. దానికి ఏమన్నా మేము తప్పట్టం వాళ్ళు మా వాళ్ళే. నిజంగా సీనియర్ క్లబ్ వరంగల్ అందరికంటే సీనియర్ క్లబ్, వాళ్ళని ప్రశంసించక తప్పదు. వాసవి మూమెంట్లో సొంత బిల్డింగ్ ఉన్న క్లబ్ అంటే మొట్టమొదటి అదే. మరి అంతమంది సీనియర్లు ఆవేశం ఉన్నారు. వాళ్ళకి అందుకే శాంతింపజేశాను. సరే వారు కొంచెం ఆవేశంలో కోర్టు పోయింది. నేను చెప్పాను కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టు నుంచి ఆర్డర్ తేండి ఫాలో అవుదాం. కానీ కోర్టు నుంచి ఆర్డర్ లేకుండా మేము కోర్టులో కేసు వేసాము ఆపండి అనడం కరెక్ట్ కాదని సంజాయించిన అలాగే మరి ఆలోచించిపోయినవని తద్వారా మేమేమన్నాం
రాజ్యాంగ ప్రకారం అన్ని క్రమశిక్షణ ప్రకారం నడుస్తాం. ఏ వ్యక్తి నాకు చుట్టం బంధువు కాదు, ఒక క్రమశిక్షణ నడవాలని ఒక అభిప్రాయం అవుతున్నాం. అదే వాసమైనటువంటి యాదవ్ నాగేశ్వరరావు, పాస్ ఇంటర్నేషనల్.